గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయాన్ని మాత్రమే నిర్మించిందన్నారు మంత్రి కొండా సురేఖ. కానీ పూర్తిగా ఆలయాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. గుడి నిర్మించి మౌలిక వసతులు కల్పించకుండా జీవోలు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయిలో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు సురేఖ. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం పాబండ రామలింగేశ్వర ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి సురేఖ. తర్వాత వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అదేవిధంగా యాదగిరిగుట్ట మీద గుడి కట్టారు కానీ కనీస వసతులు అంటే తాగడానికి నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు, ఒక భక్తుడు దర్శనం చేసుకొని కూర్చోడానికి ఒక స్థలం లేదు, దర్శనం చేసుకొని కావడానికి వెళ్ళే దారి కూడా సరిగా లేదు. ఎండలో తల మీద ఎండ కొడతా ఉంటే కింద కాళ్ళు కాలుతా ఉంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళకి వెళ్ళే దారి దర్శనానికి కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉండే. ఈ రోజు ఒకసారి యాదగిరిగుట్ట అప్పటిదానికి ఇప్పటిదానికి వెళ్ళి చూస్తే మేము ఎన్ని మార్పులు చేశామో ఈ రోజు అర్థమవుతా ఉంది. గుడి ఉంటే సరిపోదు, గుడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు ఉన్నప్పుడే వాళ్ళు ప్రశాంతంగా రాగలుగుతారు, ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకొని మనశ్శాంతిగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళగలుగుతారు. డిపిఆర్ ఎట్లాగో ప్రిపేర్ అయింది, మళ్ళీ ఆ డిపిఆర్ ని క్రాస్ చెక్ చేసుకోమని పంపించిన తర్వాత 100% మీకు కోరిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంజూరు చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను.